హాయ్ గైస్, ఈరోజు పుట్టింటికి పుట్నాలు అత్తింటికి అటుకులు ఈ నోము ఇలా నోముకోవాలో తెలుసుకుందామండి. అయితే 2 గిన్నెలు తీసుకోవాలి. ఒక గిన్నెలో పుట్నాలు, మరో గిన్నెలో అటుకులు పోసి చీరలు పెట్టి నోముకోవాలి. అందులోకి వెళ్ళి ఏం చేయాలి ఏంటి అనేది వివరంగా చెప్తాను, వినండి. 2 జబ్బ గిన్నెలు తీసుకోవాలి. బేసన్ గిన్నెలైనా పర్వాలేదు, కొంచెం చిన్న గిన్నెలైనా పర్వాలేదు, అది మీ ఇష్టం అండి. తర్వాత కొలత అంటూ ఏమీ ఉండదు. ఒక గిన్నెలో పుట్నాలు తీసుకోవాలి. ఆ తర్వాత చీరే, 2 జాకెట్ ముక్కలు, కుడుకలు, పసుపు కుంకుమ పాకెట్. ఆ తర్వాత అత్తింటికి అటుకులలో అటుకులు, తర్వాత ఒక చీరే, జాకెట్ ముక్కలు, 2 కుడుకలు, పసుపు కుంకుమ. ఈ నోముకి చీరలే పెట్టాలని ఏం లేదండి, జాకెట్ బట్టలైనా పెట్టవచ్చు. చీరలు అయితే మీ ఇష్టం అండి. చీరలు పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది. అయితే మనం నోముకునేటప్పుడు ప్రత్యేకించి ఈ నోముకి ప్రత్యేకమైన గౌరమ్మ పెట్టుకోవలసిన పని ఏం లేదండి. ఎందుకంటే మనం ముందుగా పెట్టుకుంటాం కదా, ఆ గౌరమ్మ ముందే ఇవన్నీ కూడా పెట్టి నోముకోవచ్చండి. ఈ పుట్టింటికి పుట్నాలకు సంబంధించింది అక్క చెల్లెళ్ళకు కానీ, అమ్మకు కానీ, తమ్ముడు భార్యకు, అన్న భార్యకు ఎవరికైనా ఇవ్వచ్చండి. అత్తింటికి అటుకులు అయితే ఆడపడుచుకి, అత్తింటికి సంబంధించిన వారికి ఎవరికైనా ఇవ్వచ్చండి. ఎలా ఉందండి ఈ నోము, బాగుందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా అందరికీ పంపించండి. చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.